హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్జే థాట్స్ అండి. ఈరోజు మనం ఒక స్పెషల్ రెసిపీతో వచ్చేసాము. అదే మసాలా రైస్ అండి. చాలా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు అండి మసాలా రైస్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలండి. దీన్ని మంచిగా కడగాలండి. 3 నుంచి 4 సార్లు కడిగామంటే నీట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ రైస్ని మనం 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. అంతలోగా మనం ఈ ప్రాసెస్ అంతా చూద్దాం. ముందుగా టమోటాలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎర్రగడ్డలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. బిర్యానీ ఆకు, లవంగం, ఇలాచి, మిరియాలు, చెక్క, మొగ్గ, స్టార్ పువ్వు అవి తీసి పెట్టుకోవాలండి పక్కన. అలాగే గ్రీన్ చిల్లీ తీసుకోవాలి. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకోవాలండి. అందులోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ముందుగా తీసుకున్న స్పైసెస్ వేసుకోవాలండి. ఇందులోకి కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ, కొన్ని ఎర్రగడ్డలు సన్నగా తరుక్కోవాలండి. ఇవి మంచిగా ఫ్రై అవుతాయి. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకోవాలండి. ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనం కొంచెం పసుపు వేసుకోవాలండి. కొంచెం కారం, అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇవంతా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు నీళ్లు వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలండి. కొంచెం ఉప్పు ఎక్కువగా వేసుకుంటే రైస్ వేసినప్పుడు ఆ ఉప్పు అనేది ఈక్వల్ అవుతుందండి. ఇందులోకి కొంచెం పుదీనా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకుందాము. మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో నుంచి నీళ్లు సపరేట్ చేసి బాగా మరుగుతున్న మసాలా వాటర్లోకి రైస్ అనేది వేసుకోవాలండి. రైస్ వేసుకొని ఒక 10 మినిట్స్ కనుక మనం హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే ఈ వాటర్ అంతా వెళ్ళి రైస్ అనేది దగ్గర పడుతుందండి. ఇలా పడినప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నాము. 1 స్పూన్ నిమ్మరసం వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర పుదీనా పైన వేసుకొని 10 నిమిషాలు కనుక లో ఫ్లేమ్లో ఉడకబెడితే పర్ఫెక్ట్గా మనకి రైస్ అనేది రెడీ అయిపోతుందండి. చూశారు కదా ఎంతో టేస్టీ అయిన మసాలా రైస్ ఎలా చేసుకోవాలని. ఎలా ఉందో మీరు తప్పకుండా ట్రై చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.